హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక మంచి వీడియోనైతే తీయగలుగుతారు. కానీ వీడియో ఎడిటింగ్‌కొచ్చేసరికి కష్టపడుతూ ఉంటారు కదా! సో, మనం కైన్ మాస్టర్ యాప్‌ని యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అదర్ వీడియో ఎడిటింగ్ యాప్స్‌తో కంపేర్ చేస్తే మనం కైన్ మాస్టర్‌లో వీడియో ఎడిటింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ అలానే మెనీ ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో యాడెడ్ ఫీచర్ ఏంటి అంటే మన వీడియోలో ఉన్న నాయిస్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేయొచ్చు ఏఐని యూజ్ చేసుకొని. ఎడ్యుకేషనల్ ఛానల్స్ వాళ్ళకైతే కైన్ మాస్టర్ యాప్ అనేది వెరీ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇమేజ్ యానిమేషన్ ఫీచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నేను యూట్యూబ్ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్‌ని కైన్ మాస్టర్ యాప్‌లోనే ఎడిట్ చేస్తాను. ఈ వీడియోలో కైన్ మాస్టర్ యాప్‌ని యూజ్ చేసి మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్, మీకు ఈ వీడియో కనుక యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్లో ఆల్రెడీ కైన్ మాస్టర్ యాప్ ఉంటే కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయాలి. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మనం కైన్ మాస్టర్ని పర్చేస్ చేయకపోతే ఇలా యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూ విత్ ది యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూలోకి వెళ్ళాలి. సో ఇక్కడ క్రియేట్ న్యూలోకి వచ్చిన తర్వాత మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేషియోస్ కనిపిస్తాయి. లాంగ్ వీడియోస్కి అయితే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ వీడియోస్కి అయితేనేమో 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లాంగ్ వీడియోని ఎడిట్ చేస్తున్నాం కాబట్టి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనకి కైన్ మాస్టర్ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి మనకి కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం వీడియో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు ఇదంతా అన్వాంటెడ్ వీడియో నాకు ఇక్కడ వరకు. సో ఈ వీడియోని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి స్ప్లిట్ అండ్ ట్రిమ్ ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మనం ట్రిమ్ లెఫ్ట్ అయినా చేసుకోవచ్చు, ట్రిమ్ రైట్ అయినా చేసుకోవచ్చు. రైట్ నుంచి కట్ చేద్దాం అనుకుంటే రైట్ ట్రిమ్ రైట్, లెఫ్ట్ కట్ చేద్దామంటే ట్రిమ్ లెఫ్ట్ చేయొచ్చు, లేదంటే మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేసి ఈ అన్వాంటెడ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ నేను స్ప్లిట్ చేస్తున్నాను వీడియోని. స్ప్లిట్ చేసి ఈ అన్వాంటెడ్ ఏదైతే ఉందో నేను అది డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసినాం కదా వీడియోని. స్ప్లిట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి వీడియో మళ్ళీ కావాలి, స్ప్లిట్ చేసింది డిలీట్ చేసింది అంటే ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. సో ఈ ఎల్లో కలర్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనం డిలీట్ చేసిన వీడియో అంతా మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ అన్ఈవెన్గా ఉంది కదా. సో నేను ఇక్కడ జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ పాన్ జూమ్ ఇన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ని పట్టుకొని ఇలా జూమ్ ఇన్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత జూమ్ ఇన్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి వీడియో మొత్తం ఈవెన్గా జూమ్ ఇన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ వీడియో పైన మనం ఏదైనా ఇమేజెస్ కానీ వీడియోస్ని కానీ యాడ్ చేద్దాం అనుకుంటే లేయర్స్లోకి వెళ్ళాలి. లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనకి కావాల్సిన ఇమేజ్ ఆర్ వీడియోని తీసుకొచ్చుకోవాలి. సో నేను ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని తీసుకొస్తాను. తర్వాత ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇలా దగ్గర కంటే ఇమేజ్ మనకి కావాల్సిన సైజులో వచ్చేస్తుంది. అండ్ ఈ ఇమేజ్ని మనకి కావాల్సిన షేప్లో క్రాప్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్రాప్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇమేజ్కి షేప్స్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ షేపింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. షేప్స్ పైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ కనిపిస్తాయి. సో మనకి కావాల్సిన షేప్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సర్కిల్ షేప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి నేను పెట్టిన ఇమేజ్ సర్కిల్ షేప్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ నార్మల్గా వచ్చేస్తుంది, ఎలాంటి యానిమేషన్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇమేజ్కి యానిమేషన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయాలి అంటే ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి యానిమేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఇన్ యానిమేషన్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమేషన్స్ అయితే కనిపిస్తాయి. ఫేడు, పాపు,
స్లైడ్ రైట్, స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ అప్, ఇలా డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాప్ సెలెక్ట్ చేస్తాను. అండ్ మనం ఈ యానిమేషన్ని ఎంత ఎంత స్లోగా కావాలి, ఎంత ఫాస్ట్గా కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికే మనం అవుట్ యానిమేషన్ కూడా పెడతాం. అవుట్ నేను ఫేడ్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇమేజ్ ఎలా వస్తుందో. నెక్స్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, లేయర్స్లోకి వెళ్తే టెక్స్ట్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మనకి కావాల్సిన టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నేను సమ్మర్ అని టెక్స్ట్ చేస్తున్నాను. దీనికి మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ పైన క్లిక్ చేస్తే మనకి కలర్స్ వస్తాయి. మనకి కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాక్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. రాసిన టెక్స్ట్కి ఫాంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, లాటిన్, మై ఫాంట్స్, అంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం కదా అవి. ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్ట్లు కనిపిస్తాయి, టెక్స్టైల్స్ కనిపిస్తాయి. సో మనకి దానిలో కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రుబిక్ బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నాను. వచ్చేసి అండ్ ఈ టెక్స్ట్కి మనం బ్యాక్గ్రౌండ్, అవుట్లైన్, షాడో, గ్లో, ఇలా మనకు కావాల్సిన స్టైల్స్లో అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అవుట్లైన్ ఇస్తున్నాను. అవుట్లైన్ కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వైట్ పెడుతున్నాను ఇలా. అండ్ ఈ టెక్స్ట్కి మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఏ కలర్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది. అండ్ ఈ టెక్స్ట్ కూడా మనం యానిమేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్స్లో మనకి లెటర్ బై లెటర్ యానిమేషన్ కూడా ఉంటుంది. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అవుట్ యానిమేషన్ ఫేడ్ పెట్టేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి వీడియోకి మధ్య ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకోండి, అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో మధ్యలో దీనిపైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్లో సో ఇక్కడ నేను ఫోల్డింగ్లో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. చూద్దాం ఎలా వస్తుందో. సో ఇలా ఫోల్డ్ అయ్యి నెక్స్ట్ వీడియో అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజెస్ని మన గ్యాలరీలో నుంచే కాకుండా డైరెక్ట్గా కైన్ మాస్టర్ నుంచి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీడియాలోకి వెళ్తే మనకి పిక్సెల్స్ అండ్ పిక్సాబే యాప్స్ కనిపిస్తాయి. సో మనం పిక్సెల్లో నుంచి అయినా పిక్సాబే నుంచి అయినా డైరెక్ట్గా నో కాపీరైట్ ఇమేజెస్ని అయితే పెట్టుకోవచ్చు. ఇమేజెస్ అండ్ వీడియోస్ని అయితే పెట్టుకోవచ్చు. సో నేను పిక్సాబే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెయిట్ లాస్ ఇమేజ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. వెయిట్ లాస్ టైప్ చేస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. బ్యాక్ వచ్చేస్తే వీడియో పైన ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఇలా జూమ్ ఇన్ చేస్తే మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. ఈ ఇమేజ్కి మనం ఎఫెక్ట్స్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనకి కావాల్సిన ఎఫెక్ట్స్ని ఇవ్వచ్చు. ఇక్కడ జూమ్ ఇన్ ఎఫెక్ట్స్, ఇన్ యానిమేషన్, ఇలా స్లైడ్. సో ఇలా బౌన్స్ ఎఫెక్ట్స్, ఇలా బౌన్స్ అవుతున్నట్టు చూడండి బౌన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. సో ఇలా మనకి కావాల్సిన ఎఫెక్ట్స్ని అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నేను జూమ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. చూడండి జూమ్ ఎఫెక్ట్. సో ఇలా మనం డైరెక్ట్గా కైన్ మాస్టర్ యాప్ నుంచి అయినా మనం ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా హ్యాండ్ రిటన్ చేతితో రాద్దాం అనుకున్నా కూడా ఇక్కడ హ్యాండ్ రిటన్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనం ఏది కావాలంటే అది హ్యాండ్ రిటన్ చేసుకోవచ్చు. సమ్మర్. సో ఇలా హ్యాండ్ రిటన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లేదు వద్దు అనుకుని డిలీట్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఏమైనా స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టిక్కర్స్, షేప్స్, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఇలా స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అనే బటన్ వస్తుంది కదా, సో దాన్ని కూడా మనం డైరెక్ట్గా కైన్ మాస్టర్ యాప్లో పెట్టవచ్చు. ఎలా అంటే ఇక్కడ మీడియాలోకి వెళ్ళి పిక్సాబేలోకి వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు కదా, సో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలి. సో సబ్స్క్రైబ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఇంకా వీడియోస్ కూడా వస్తాయి. సో దీంట్లో మనకి కావాల్సిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తాను. సో ఇది గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనం అప్లోడ్ చేసిన సబ్స్క్రైబ్ వీడియోకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దీన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది. క్రోమాకీని ఎనేబుల్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా వచ్చేస్తుంది. అండ్ ఫైనలీ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అని మనం టెక్స్ట్ చేస్తాం కదా, అది ఎలా చేయాలి అంటే మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ యాసెట్స్లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వైట్ సెలెక్ట్ చేస్తున్నాను, మీకు ఏది కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని దీనిపైన టెక్స్ట్ చేయాలి. లేయర్స్లోకి వెళ్తే టెక్స్ట్ ఆప్షన్, థ్యాంక్ యూ వచ్చేసిన ఈ థ్యాంక్ యూకి మనం కలర్ పెట్టవచ్చు. అండ్ ఇమేజ్ని కూడా యాడ్ చేయవచ్చు. మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ని యాడ్ చేయవచ్చు, లేదా డైరెక్ట్గా పిక్సాబే నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇమేజ్ ఇంకా సెలెక్ట్ చేసుకొని సో ఇలా దీన్ని కూడా మనం యానిమేషన్ ఇవ్వచ్చు. స్లైడ్ పాప్ అండ్ టెక్స్ట్కి స్లైడ్ రైట్. ఫైనల్లీ వీడియోలో ఉన్న నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే, హలో ఎవ్రీవన్, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమ్మర్ ఈస్ ది బెస్ట్ టైం ఫర్ వెయిట్ లాస్. అదర్స్ చూసారు కదా, ఈ వీడియోలో నాయిస్ ఉంది, దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే వీడియో పైన క్లిక్ చేసి నాయిస్ రిమూవర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోలో ఉన్న నాయిస్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. హలో ఎవ్రీవన్, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమ్మర్ ఈస్ ది బెస్ట్ టైం ఫర్ వెయిట్ లాస్. చూసారు కదా ఇలా కంప్లీట్ నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఫైనల్లీ కైన్ మాస్టర్ లోగోని తీయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి పర్చేస్ ఆప్షన్ ఉంటుంది. ఇయర్లీ అయితే 3795 రూపీస్, అది మంత్లీ అయితేనేమో 575 రూపీస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కైన్ మాస్టర్ యాప్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయింది. సో దీన్ని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజల్యూషన్ ఉంటుంది. మనకి 4K రెజల్యూషన్, మంచి వీడియో రావాలి 4K రెజల్యూషన్ అంటే ఇక్కడ 4K రెజల్యూషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. కైన్ మాస్టర్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏముంటాయంటే 1080 ఉంటాయి. సో మనం ఫుల్ HD రెజల్యూషన్స్తో కాకుండా 4K రెజల్యూషన్స్తో కనుక వీడియోని ఎక్స్పోర్ట్ చేసినాం అనుకోండి, మంచి వీడియో అయితే వస్తుంది, మంచి క్లారిటీ వీడియో వస్తుంది. సేవ్ పైన క్లిక్ చేస్తే వీడియో సేవ్ అయ్యి మన ఫోన్లోకి వచ్చేస్తుంది. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.